నమిత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిత్తూరు జిల్లా ఎంపీ రెడ్డప్పపై పొంగనూరు పోలీసులు కేసు నమోదు. న్యాయ పోరాటం చేస్తామంటున్న మాజీ ఎంపీ. మదనపల్లి వాసి అయిన సినీ హీరో హరిహరను ఘనంగా సన్మానం చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. డ్వాక్రా రుణం చెల్లించలేదని పాడి ఆవులను తోలుకెళ్లిన సంఘం సభ్యులు. లబోదిబోమంటున్న బాధితురాలు రాధమ్మ. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు. లారీలు ఎదురెదురుగా ఢీ. ఓ లారీ దగ్ధం. మద్యం లారీ బోల్తా. మద్యం కోసం ఎగబడిన జనం. ఘనంగా తంబలపల్లి ఎమ్మెల్యే ద్వారకారాథరెడ్డి జన్మదిన వేడుకలు. ఇక డీటెయిల్స్ చూస్తే, చిత్తూరు జిల్లా మాజీ ఎంపీ రెడ్డప్పపై మరో 32 మంది వైసీపీ నాయకులపై కేసు నమోదు చేసిన పొంగనూరు పట్టణ పోలీసులు. పొంగనూరు పట్టణం ప్రైవేటు బస్టాండ్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైసీపీ నాయకులు నిర్వహించిన కార్యక్రమంలో పోలీసులకు ముందస్తు సమాచారం లేదనే కారణంతో వైసీపీ నాయకులను 32 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎంపీ రెడ్డప్పపై కేసు నమోదు. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప మరో 32 మందిపై కేసు నమోదు చేసిన పొంగనూరు పోలీసులు. పొంగనూరు పట్టణం ప్రైవేటు బస్టాండ్ వద్ద వైఎస్ఆర్ విగ్రహం వద్ద వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ నిరసన చేసిన వైసీపీ నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా నిరసన తెలియజేశారంటూ మాజీ ఎంపీ రెడ్డప్పను ప్రధాన ముద్దాయిని చేస్తూ మరో 32 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు చేసిన పొంగనూరు పోలీసులు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ టీడీపీ నేతల మెప్పు కోసమే నిష్కారణంగా కేసు నమోదు. మా అధినేత జగన్, మా నాయకుడు పెద్దిరెడ్డి అనుమతి ఇస్తే న్యాయ పోరాటానికి నిరాహార దీక్షకు కూడా సిద్ధం అంటూ వ్యాఖ్యానించిన మాజీ ఎంపీ రెడ్డప్ప. రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు పాలనకు 2 ఏళ్లు గడిచినాయి కాబట్టి అతను ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఇచ్చిన తప్పుడు వాగ్దానాలను అమలుపరచలేదు కాబట్టి సూపర్ 6 కంప్లీట్గా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది కాబట్టి రాష్ట్ర స్థాయిలో వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా నిరసన తెలియజేస్తూ తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ విగ్రహం ముందర మేము నిరసనలు తెలియజేయడమైంది. ఆ భాగంగానే 4వ తేదీన పొంగునూరులో మేము నిరసనలు వ్యక్తపరిచినాము. మేము పోలీసు వాళ్ళు కానీ తెలుగుదేశం నాయకులు కానీ దుర్భాషలాడలేదు. ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేదు అని ప్రశ్నించాము తప్పితే మిగతా ఎలాంటి కార్యక్రమాలు మేము చేయలేదు. ఆ వీడియోలు కావాలంటే ఇప్పుడు కూడా తెప్పించి చూసుకోవచ్చును. ఇక్కడున్న సిఐ గారు అమితోత్సాహంతో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళ దగ్గర పేరు తెచ్చుకోవాలనేసి మా పైన క్రిమినల్ కేసు పెట్టడం చాలా అన్యాయము. మేము వీలు పడితే నేను సత్యాగ్రహం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. మా పార్టీ పెద్దలు ఊర్లో లేరు కాబట్టి మా పార్టీ నాయకులు పర్మిషన్ తీసుకున్న తర్వాత ఈ విషయంపై ఈ కేసులపై నేను అవసరమైతే నిరాహార దీక్ష కూడా చేయడానికి సిద్ధంగా ఉండడం మీకు తెలియజేసుకుంటున్నాను. మదనపల్లి వాసి అయిన సినీ హీరో హరహర స్వగ్రామానికి రాక ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లి మండలం పెంచపాడు గ్రామానికి చెందిన సామాన్య రైతు కుటుంబంలో జన్మించి సినీ హీరోగా ఎదగటం మదనపల్లికి గర్వకారణం. హరిహర నటించిన హ్యాపీ జర్నీ తొలి సినిమా ఘన విజయం సాధించడంతో పాటు ఎన్టీఆర్ లెజెండరీ అవార్డును పొందిన నేపథ్యంలో నేడు స్వగ్రామానికి విచ్చేసిన హరిహర మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాను స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి మర్యాదపూర్వకంగా మాట్లాడారు. తొలి సినిమాలోనే మూవీ ఆఫ్ ఎన్టీఆర్ లెజెండరీ అవార్డు పొందిన హీరో హరహరను ఎమ్మెల్యే షాజహాన్ బాషా శాల్వతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన హరహర తొలి మూవీతోనే ఎన్టీఆర్ లెజెండరీ అవార్డు పొందడం గర్వకారణం. మరిన్ని అవార్డులను హిట్ సినిమాలతో ప్రేక్షకులను అందించాలని ఆశిస్తూ హరహరను అభినందించిన ఎమ్మెల్యే షాజహాన్. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులైన రఘుపతి నాయుడు, పెంచుపాడు స్వామి, పూల శంకర, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. బెస్ట్ లెజెండరీ అవార్డ్ ఫస్ట్ ఫిలిం లోనే సాధించడం చాలా ఆనందదాయకం.
నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. మదనపల్లిలో నేను నేషనల్ వైజ్, కంట్రీ వైజ్ మంచి సినిమా హీరో కావాలా, మంచి ఫ్యూచర్ ఉంది, తప్పకుండా కంట్రీ లెవెల్లో రాణించాలని చెప్పి తెలియజేస్తూ బెస్ట్ ఆఫ్ లక్. ఘనంగా తంబలపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి జన్మదిన వేడుకలను నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించగా పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. ప్రజలకు మరింత సేవ చేసేలా ఆయనకు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్యు కలగాలని ఆకాంక్షించారు. కార్యకర్తలు పూలమాళ్లు వేసి సన్మానించి తమ అభినమానాన్ని చాటుకున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, భారీగా ఆస్తి నష్టం. సుగాలిమిట్టపై ఎదురెదురుగా ఢీకొన్న లారీలు. ఓ లారీ దగ్ధం కాగా బసిరెడ్డిపల్లి వద్ద మద్యం లోడు లారీ బోల్తా. ముంబై టు చెన్నై జాతీయ రహదారి పొంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద శుక్రవారం రాత్రి కంటైనర్ లారీ ఎదురుగా వస్తున్న మరో లారీ ఢీకొన్న ఘటనలో లారీ ముందు భాగం మంటలు చెలరేగటంతో లారీ ముందు భాగం దగ్ధం. కంటైనర్ లారీలో ఉన్న చెన్నై వీరియంకు చెందిన సయ్యద్ అలీ తీవ్రంగా గాయపడగా స్థానికులు బాధితులన్నీ 108 మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంటలను అతి కష్టంపై ఆపేసిన అగ్నిమాపక సిబ్బంది. రోడ్డుపై ఇరువైపులా బారులు తీరిన పెద్ద వాహనాలు. మరోపక్క మద్యం లోడుతో వెళుతున్న లారీ బసిరెడ్డిపల్లి సమీపంలో బోల్తా పడటంతో మద్యం బాటిళ్ల కోసం ఎగబడి తీసుకుంటున్న ప్రజలు. పోలీసుల రాకతో ఒట్టి చేతులతో తుర్రుమంటున్న ప్రజలు. भाई ఏం పేరు నీ పేరు? సయ్యద్ అలీ సార్. ఏ ఊరు మీది? చెన్నై సార్. చెన్నై. ఇక్కడ ఎక్కడి నుండి వస్తావు నువ్వు? అనంతపూర్ నుంచి వస్తున్నాను సార్. ఏం బండి ఇది? కంటైనర్ ఎంటీ బండి సార్. ఎంచేపై జరిగేది? ఇప్పుడే సార్. అంతే టైమింగ్? ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు సార్. సరే ఓకే. వస్తుంది, అంబులెన్స్ వస్తుంది, పంపిద్దాం నిన్ను. కియాకి పోయిட்டு வந்தேன். డ్వాక్రా రుణం చెల్లించలేదని పాడి ఆవులను తీసుకెళ్లిన సభ్యులు, బాధితురాలు రాధమ్మ ఆవేదన. డ్వాక్రా సంఘంలో తీసుకున్న రుణం చెల్లించలేదని పాడి ఆవులను తీసుకెళ్లిన డ్వాక్రా సంఘం సభ్యులు లబోదిబోమంటున్న బాధితురాలు రాధమ్మ. ఈ విషాదకర ఘటన సోమల మండలం మిట్టపల్లిలో జరిగింది. డ్వాక్రా సంఘం ద్వారా ₹1,00,000 రుణం తీసుకున్న రాధమ్మ ఇంకా కొంత అసలు వడ్డీ చెల్లించలేదని రాధమ్మపై ఒత్తిడి చేసిన డ్వాక్రా సంఘాల మహిళలు, అధికారులు 10 రోజుల క్రితం రాధమ్మ ఇంటి వద్దకు వచ్చిన మహిళలు గొడవ చేసి ఇంటి వద్ద నుండి 6 పాడి ఆవులను తీసుకెళ్లిన డ్వాక్రా సంఘం సభ్యులు తాను చెల్లించాల్సిన దానికన్నా అధికంగా విలువ చేస్తాయని, తమ కుటుంబం మొత్తం పాడి ఆవులపై ఆధారపడి జీవిస్తున్నామని ఈ ఘటనపై పోలీసులకు తెలిపినా న్యాయం జరగలేదని, నా అప్పుకు పోను మిగిలిన ఆవులను తమకు తోలించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న రాధమ్మ. సార్, నా పేరు రాధా, మాది వచ్చి మిట్టపల్లి సోముల మండలం. సార్, మాది డోక్రాలో నుంచి లోన్ తీసుకున్నాను. కట్టలేదనేసి, వడ్డీ కట్టాల్సింటే కట్టలేదనేసి కడతానని చెప్పినా ఈయనకన్నా ఆవులని తోలుకొని కొట్టించి ఈవో 1 ద్వారా వచ్చి మొత్తం సబ్బులంతా వచ్చి మొత్తం ఈవో సిసి సారు, ఏపీఎం సారు, సంఘమిత్ర, మౌనిక అందరూ వచ్చి కొట్టి బైసనం చేసి ఆవులు తోలుకొని వెళ్ళిపోయినారు. సార్, నాకు ఏ ఉపాధి హామీ లేదు కట్టడానికి. నాకు ఆవులు ఉంటే నేను పాలు పోసి కట్టేదాన్ని. ఆవులు తోలుకొని వెళ్ళిపోయినారు. నేను ఏ విధంగా బతకాలా, ఏ విధంగా నేను కట్టగలను? నన్ను రోజు డైలీ బైసనం చేసి నాశనం పట్టించేస్తున్నారు సార్. నన్ను డబ్బులు కడతానని చెప్పినాను సార్. నేను వడ్డీ కట్టాలా కడతానని చెప్పినాను సార్. రోజు డైలీ ఇదే పని చేసి నన్ను బతకనీకన్నా నా పరువు మొత్తం తీసేసి మా ఫ్యామిలీనే అస్సలు తలకాయ ఎత్తుకొని తిరక్కనే చేసేస్తున్నారు సార్. దీనికి న్యాయం చేయాలని చంద్రబాబు సార్ని, లోకేష్ సార్ని, పవన్ కళ్యాణ్ సార్ని కోరుకుంటూ, మీరు నాకు న్యాయం చేయలేదంటే నాకు మరణమే శాస్త్రం సార్. ఇంకేం చెప్పలేను నేను. మాకు న్యాయం తెలిసిందిగా కోరుతున్నాను అందరికీ.
మద్యం లారీ బోల్తా మద్యం కోసం ఎగబడిన జనం. பண்ண முடியும்ண்ணா ஒத்தனா இவ்வளோ நான் வர்ற 6 மணி நேரம் கண்ட்ரோல் பண்ணனா நான் என்ன பண்றது சொல்லு யாரும் அவன் வரலையே அவனை கம்ப்ளைண்ட் பண்ண வரமாட்டானுங்க நான் தேவையில்லாமா వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. చిత్తూరు జిల్లా ఎంపీ రెడ్డప్పపై పొంగనూరు పోలీసులు కేసు నమోదు. న్యాయ పోరాటం చేస్తామంటున్న మాజీ ఎంపీ. మదనపల్లి వాసి అయిన సినీ హీరో హరిహరను ఘనంగా సన్మానం చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. డ్వాక్రా రుణం చెల్లించలేదని పాడి ఆవులను తోలుకెళ్లిన సంఘం సభ్యులు. లబోదిబోమంటున్న బాధితురాలు రాధమ్మ. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు. లారీలు ఎదురెదురుగా ఢీ. ఓ లారీ దగ్ధం. మద్యం లారీ బోల్తా మద్యం కోసం ఎగబడిన జనం. ఘనంగా తంబలపల్లి ఎమ్మెల్యే ద్వారకారాథరెడ్డి జన్మదిన వేడుకలు. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.